నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలను విడదీయడం ప్రభుత్వ వైఫల్యమే. కోటలో నిరసన కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి చింతామోహన్. తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన వెలుగు నింపింది స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక్కరేనని తిరుపతి జిల్లా పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్రీ కోటమ్మ గుడి కాలవగట్టు కాలనీలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ అధ్యక్షతన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాలనీలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటుతూ ప్రజాక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోట మండల అధ్యక్షులు పల్లగాటి భాస్కర్ రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి, చాపల శ్రీనివాసులు, మీజూరు మల్లికార్జునరావు, మర్రి పోలయ్య, షేక్ షంషుద్దీన్, చెల్లా సురేష్, ఇనుమాల అనూక్, నాయబ్ రసూల్, నందం మోహన్, సిద్దపరెడ్డి పోలమ్మ, సుహాసిని, తెలుగుదేశం పార్టీ కోట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనందరికీ పెద్ద ఆయన వెండితెర మహారాజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ, అన్ని బిరుదులు ఆయనకే, అన్ని బిరుదుల బిరుదాంకితుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఏ ఆశయంతో ఆయన పార్టీ స్థాపించారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆయన అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పరిపాలన అంతటి కాలం కూడా ఆయన ఎంతకాలం పరిపాలించారో అంతకాలం కూడా ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నిటినీ కూడా నాంది పలికాడు. ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే ముందుగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుంది. అలాగే ₹2 కిలో బియ్యం కానివ్వండి, ఆస్తిలో ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి, అన్నిటి కూడా ఆరాధ్యుడు ఎవరంటే, స్థాపించిన వాడు ఎవరంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో సాధారణంగా కోట మండలంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ కూడా ఏదో గాంధీ బొమ్మ కాడ కానివ్వండి, బస్టాండ్ కూడల్లో జరుగుతాయి కాదు, అలా కాదు. ఈసారి ఖచ్చితంగా మనం పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆయన వర్ధంతి కార్యక్రమం జరపాలనే లక్ష్యంతో ఈరోజు కోట మండల ప్రోగ్రామే మన ఇంటికి వచ్చింది. ఇప్పుడే పెద్ద ఒక ఆమె చెప్పింది, ఆ ఎన్టీ రామారావు గారే మన కాలనీకి దిగొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలి, మీరందరూ రండి అనింది ఆమె. చూడండి, ఈరోజు మన కాలనీకే ఈరోజు ఈ ఎన్టీఆర్ రామారావు గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. నిజంగా ఇది చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కాలువగట్టు మీద ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా ఈరోజు చీరలు పంచే కార్యక్రమం మన పెద్దలు
భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలి అని ఆదేశించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కాలుగొట్ట గిరిజన కాలనీలో మన జనీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్దలు కోట మండల అధ్యక్షుడు మన భాస్కర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చెప్పినట్టు బడుగు బలమైన ప్రజలతో ఉన్నప్పుడు బడుగు బలమైన ప్రజలు అభ్యున్నతికి ఎదిగినప్పుడే నాకు చాలా గౌరవంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. అందరికీ సుపరిచితుడు అన్న ఎన్టీఆర్. ఏ రంగంలో అంటే సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. తెలుగు ప్రజలు ఆనాడు ఢిల్లీకి వెళ్తే, తెలుగు రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే తమిళియన్స్ అని చెప్పేవారు, తమిళనాడు అని ప్రస్తావించేవారు. ఇది మన అన్న ఎన్టీ రామారావు గారి దృష్టికి వచ్చి ఆయన కలత చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మనకు ఢిల్లీకి వెళ్తే గౌరవం దక్కటం లేదని తెలుగు జాతిని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983 జనవరి 8వ తేదీ ప్రకటించడం జరిగింది. కరెక్ట్గా 43 సంవత్సరాల ముందు మన ఢిల్లీకి వెళ్ళి తెలుగువాడు అంటే ఎవరికి అర్థమయ్యేది లేదు, తమిళియన్స్ అనే ప్రస్తావించేవారు. తెలుగువాడి కీర్తిని దేశ విదేశాల్లో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే మద్యం మత్తులో నెల్లూరు జిల్లా కోట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మూకుమూడిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట మద్యం మత్తులో హాస్పిటల్కి వచ్చిన పలువురు చిన్నపాటి వాగ్వాదం పెద్దది అవ్వడంతో ఆసుపత్రి సిబ్బందిపై వారు దాడికి పాల్పడ్డారు. పలువురి మహిళా ఉద్యోగుల రక్తగాయాలు పరుగులు తీశారు. అడ్డు వచ్చిన వారిపై కూడా దాడి చేశారు. దాడికి పాల్పడిన వారు కోట మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది భయంతో పోలీసులకు సమాచారం అందించారు. రాఘవాపురం గ్రామానికి చెందిన 2 వ్యక్తులు బైక్ పై నుండి జారిపడి స్వల్ప గాయాలతో చేరుకున్నారని, అయితే వారికి చికిత్స జరిగే సమయంలో ఇరువురి మధ్య మాట పెరగడంతో ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ మీదకి వెళ్తున్నారు వాళ్ళు. రాకేష్ అన్న పవన్ రాకేష్ మన కొట్టేస్తున్నారన్న. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా పోరాటం చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. దుగ్గరాజపట్నం ఓడరేవును ప్రభుత్వ ఓడరేవుగా నిర్మించి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలను అందజేయాలని, ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఓడరేవుగా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాలను విడదీసి జిల్లాలను మార్చడం సరికాదని అన్నారు. అన్నదమ్ముల వంటి 3 మండలాలను ఒకే జిల్లాలో విలీనం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్, భూపతి మోహన్ సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సెంటర్కి వచ్చి మాట్లాడడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం, రైతుల సమస్యలు. రెండవది, గూడూరు నియోజకవర్గాన్ని చీల్చడం. మూడవది, సిలికాన్, ఇసుక. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఊర్లో బీటెక్లు, ఎంటెక్లు, ఎంకాములు చదివిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఉద్యోగాలు రావటం లేదు, మరి కూలి పనులు చేయలేరు. అమ్మా నాయన పెట్టిన భోజనం తిని కాలం గడుపుతూ ఉన్నారు వేల మంది ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మంచి కార్యక్రమాన్ని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అదేంటంటే దుగ్గరాజపట్నం పోర్టు. ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది చాలామందికి తెలియదు. ఏంటి ఈ పోర్ట్ అనేది? ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది. మరి మద్రాసు, విశాఖపట్నం లాంటి పోర్టు కాదు, ప్రపంచంలోనే 4 ఉన్నాయి అటువంటి 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది దుగ్గరాజపట్నం ఓడరేవు. ఎందుకు, ఎట్లా, ఏంటి? దీని కొరగా మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేదానికి. దాదాపు 1000 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ అది. మరి దాన్ని రైల్వే శాఖలో ఉన్నటువంటి ప్రాజెక్టు తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, రైట్స్ అనే సంస్థ. ఆ ప్రాజెక్టు రిపోర్టు ఢిల్లీలో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఆఫీసులో ఉంది. దానికైన డబ్బు కూడా విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది. ఇది 5వ పెద్ద పోర్టుగా లోతు ఎక్కువ. ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు కంటే చాలా లోతు ఎక్కువ. ఈ లోతు ఎక్కువైనందువల్ల పెద్ద పెద్ద 5 లక్షల టన్నులు పట్టేటువంటి షిప్పులు కూడా దుగ్గరాజపట్నానికి వచ్చే అవకాశం ఉంది. అందుకొరకే దుగ్గరాజపట్నం ఓడరేవుని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుని కోటీశ్వరులు చేసేదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు కొంతమంది అడ్డం పడ్డారు దీనికి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడ్డం పడ్డాడు. వద్దు, అక్కడ రామాయపట్నంలో చేద్దామని అడ్డం పడ్డాడు. ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా, పివి మన్మోహన్ సింగ్ కూడా ఫోన్ చేశాడు. దుగ్గరాజపట్నం అయితే నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను, అవసరమైతే బయట వెళ్తానని కూడా బెదిరిస్తే కూడా మరి కేంద్ర క్యాబినెట్లో కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ జైపాల్ రెడ్డి ఎక్కడున్నాడో మహానుభావుడు, తెలంగాణ వాడైనా కూడా జైపాల్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు ఆ రోజు. మరి దాన్ని వాయిదా వేయాలంటే కూడా జైపాల్ రెడ్డి ఒప్పుకోలేదు. మేమందరం ఉండేది ఎందుకు, ఇది దుగ్గరాజపట్నం, ఖచ్చితంగా ఇది అయిపోవాలి ఈరోజు అని గట్టిగా కూర్చున్నాం. దుగ్గరాజపట్నాన్ని పోర్టుని ప్రారంభించాలనుకున్నాం. అంత లోపల ఈ ఆంధ్ర విభజన అంశాల్లో పడ్డాం, కష్టాల్లో పడ్డాం, రాష్ట్రం కష్టాల్లో పడ్డది.
కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో ఎన్నికల తర్వాత. ఆయన ఒక జాబు రాశాడు. ఎవరికి జాబు రాశాడు? నితిన్ గడ్కరీ మంత్రి గారికి ఒక జాబు రాశాడు. దుగరాజపట్టణ ఓడరేవు పనులు ప్రారంభించవద్దు అని. మరి ముఖ్యమంత్రి రాస్తే ఆపేయాల్సి వస్తుంది, ఆపేశారు. 11 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారణం మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు, వాస్తవం ఇది. మరి ఈ మధ్య మేము దాదాపుగా ఎన్నో ధర్నాలు చేసాం. చివరికి గట్టి పట్టుదలతో ఈరోజు దుగరాజం పట్టణాన్ని ప్రారంభించేదానికి దాదాపుగా సుముఖత వచ్చింది. కానీ నేను మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నా. ఆయన గ్రీన్ పోర్టు, గ్రీన్ సీ పోర్ట్ అంటున్నాడు. అది కాదు కావాల్సింది, మేజర్ పోర్ట్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టమూరు మండల టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంపర్ల చిన్నారావు, కల్లూరు మణి, చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు గుండుబోయిన కస్తూరయ్య, రాజేష్ రెడ్డి, రషీద్, రాజగోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ఆత్మ గౌరవం ఢిల్లీ నడివీధిలో చాటిన వ్యక్తి, మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేసిన గౌరవ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారికి, పెద్దలు గోపాలరెడ్డి గారికి, మస్తాన్ రెడ్డి గారికి, ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం కూడా మనకు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు, ఈరోజు పేదల పాలిట పెన్నిది, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎదగడానికి ముఖ్య కారకులు, ఓటు హక్కు విలువ తెలిపిన మహానాయకులు. అదేవిధంగా 2 రూపాయలకే కిలో బియ్యం, కూడు నీడ గుడ్డ అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి, పేదవాళ్ళకి వెనుక నుండి పేదలకు వెన్నంటే ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక వెన్నుదన్నుగా నిలబడిన మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే గతంలో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క సమావేశాల సభలు కూడా గండిపేటలో పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేసిన మహానాయకుడు. అదేవిధంగా 6 నెలల్లోనే ఈ పార్టీ స్థాపించి, అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు, అప్పుడుండే కాంగ్రెస్ పెద్దలు కూడా ముగ్గురిపోయే విధంగా సభలో సమావేశాలు నిర్వహించి అప్పట్లోనే 6 నెలల్లోనే రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టగలిగిన వ్యక్తి మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్నో పార్టీలు వచ్చాయి, ఏ పార్టీ వచ్చినా కూడా ఎవరు ఆ విధంగా ఎన్నికల్లో గెలవాల. ఎందుకంటే అప్పట్లో చాలా ఇబ్బందికరమైన రాజకీయాలు, ఎప్పుడో రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే మంత్రి అంటే ప్రజలు ఎప్పుడు చూసేవాడు. అయితే ఎన్టీఆర్ ఆలోచించి ఇక్కడ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రావడం అనుకోవడం, ఆయన చలనచిత్రంలో నటిస్తూ రాజకీయాలకు వెళ్ళాలనే ఆలోచన రావడం, ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకుని ఇక రాష్ట్రం అంతా పర్యటించి ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు మనకు అందరికీ వెళ్తుందనగా ఈరోజు ఉండే ప్రతి ఒక్కరం కూడా ఎవరూ మనకి పోటీస్తలేము. అందరూ కూడా మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో. యువ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన సందర్భంగా మనం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేపట్టే నిర్ణయం తీసుకున్నాం. మా మండల నాయకుల సహాయ సహకారాలతో ఆ రోజు మన కొత్తగూడెం సెంటర్లో రక్తదానం, అదేవిధంగా కేక్ కటింగ్, పేదలకి చీరలు, బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మేము గ్రామాల నుంచి కూడా ఆ పేదలను తీసుకొచ్చే కార్యక్రమం చేయాలా. ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసి లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ చుట్టుపక్కల మండలం కూడా చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నదని నినాదం చుట్టుపక్కల నుంచి పోవాలని కూడా మేము మండల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ 23 ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఒక బాధాకరమైన రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజు. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యం వెళ్తున్నప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి పేదవారికి గూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో
తెలుగు ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నీరు కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ పాలనా వ్యవస్థ దగ్గరగా చేరుకోవాలని మండల వ్యవస్థ కావచ్చు, గ్రామీణ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో పేద బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం ఇచ్చిన మహోన్నమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి పేదవారందరూ ఆయనకి ఎల్లప్పటికీ కృతజ్ఞతలుగా ఉండి తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణ పరిధిలోని నల్లపురెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కాలనీ వాసులు శాలువాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ చేతుల మీదుగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులంతా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటారని అన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో కాలనీ వాసులంతా పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోకర్ల మధు యాదవ్, ఎంపీటీసీలు షేక్ షంషుద్దీన్, దారా సురేష్, కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, గూడూరు కిరణ్, తల్లం శ్రీనివాసులు, నందమోహన్ తదితరులు పాల్గొన్నారు. మరియు మాజీ కోట మండల యువత అధ్యక్షులు గూడూరు కిరణ్ గారు, మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు కూడా వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాం. రమణమ్మ రండి, అందరూ రండి. విజయ విజయ 5వ నెంబర్ ముగ్గు వేసిన వాళ్ళు పార్వతి చిత్తపరెడ్డి పార్వతి. నెంబర్ ముగ్గు వేసిన వాళ్ళు చెంచమ్మ. 18వ నెంబర్ ముగ్గు వేసిన వాళ్ళు శ్రీలత. 19వ నంబర్ ముగ్గు వేసిన వాళ్ళు మోక్షి. 20వ జాగృతి. రవణం. శైలజ బండి. ముగ్గురిని న్యాయ నిర్ణేతలుగా పెట్టాము. వాళ్ళే చాలా కష్టంగా ఈ యొక్క ముగ్గుల్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో ఎప్పుడు కూడా ఈ గిరిజన కాలనీ వాసులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటారు. ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి కాలనీలో కూడా ముగ్గులు పోటీల్ని నిర్వహించమన్నారు. ఆయన ఆదేశం అనుసారం ఇక్కడ ఈ రోజు మనం నిర్వహించడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ కాలనీ వాసులు మా తెలుగుదేశం పార్టీకి
ఎంతో అభిమానం చూపిస్తారు కాబట్టి మేము కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మాకు ముందుగా గుర్తొచ్చే కాలనీలు ఏదైనా ఉన్నాయి అంటే ఈ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ, ఆ నార్త్ గిరిజన కాలనీ, అలాగే ఆ కాలువగట్టు కాలనీ. ఎందుకంటే ఇక్కడ ఎస్టీలు ఉంటారు. వీళ్ళందరూ కూడా మా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ మా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మాకు ఎంతో తోడ్పాటు అందిస్తూ మంచి మెజార్టీ ఇస్తున్నారు. కాబట్టి అందువల్ల ఎప్పుడు కూడా మాకు మీ తోడ్పాటు ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా మా పోలమ్మ అడగంగానే మేము ఇక్కడ తప్పకుండా అమ్మా నీకు ఏం కావాలో మొత్తం ఇక్కడ పూర్తి చేస్తాం, మేము ముగ్గులు పోటీ పెట్టండి, ఈ విధంగా లాస్ట్ టైం లేకుండా ఈసారి మా మంచి న్యాయ నిర్ణేతలు పెట్టి మంచి ప్రైజులు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ మూల నుంచి చూసుకుంటా వస్తూ ఉంటే లాస్ట్ టైం కన్నా ఎక్కువ మంది ఈసారి పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి చాలా ఆకర్షవంతంగా ముగ్గుల్ని వేయడం జరిగింది. చెప్తున్నాను కదా, మా న్యాయ నిర్ణేతలు కూడా కన్ఫ్యూజన్ గురై ఉంటారు. వాళ్ళు కూడా చాలా కష్టంగా ఈరోజు ఫైనల్ టాప్ 3 సెలక్షన్లో వాళ్ళు కూడా చాలా కష్టంగా టాప్ 3ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎనీహౌ ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, సెకండ్ ప్రైజ్ రాలేదని మీరెవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి వార్తలు ముగించే ముందు కోట వాకాడు చిట్టమూరు మండలాలను విడదీయడం ప్రభుత్వ వైఫల్యమే. కోటలో నిరసన కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.